అలాంటి పేజ్ ఇటు అటు వెళ్ళిపోయిందండి ఆ కామెంటరీ తర్వాత. ఇఫ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ద డిసపియరెన్స్ ఆఫ్ ది ఈ 3 ఫ్యాక్టర్స్‌ని అధిగమిస్తే ఆయన ఆ నిర్వాణానికి వెళ్తాడు. ఆయనప్పుడు మళ్ళీ జన్మలు పొందడు. ఈ లోయర్ వరల్డ్‌లో. అంటే ఏంటి? ఈ భూమి మీద మళ్ళీ జన్మలు రావు. ఆయన ఫర్మ్‌గా పూర్తి ఎన్‌లైటన్‌మెంట్‌ని పొందుతాడు. ఈ హెవెన్లీ అంటే ఇవన్నిటిని పాస్ అయిపోయాక హ్యూమన్ బీయింగ్స్ కేవలంగా 7 సార్లు మోర్ త్రూ ద రౌండ్ ఆఫ్ అంటే జన్మిస్తారు. ఆయన తర్వాత ఈ బాధ అంతాను అంతమైపోతుంది. అలాంటి వ్యక్తి 7 రీబర్త్స్ అట్ ద మోస్ట్. అలాంటి వ్యక్తికి 7 జన్మలుంటాయి. సచ్ ఎ మ్యాన్ ఈస్ కాల్డ్ వన్ విత్ 7 రీబర్త్స్. అలా కాకుండా ఒక వ్యక్తి ఈ 3 సంకెళ్ళని ఆయన తొలగించుకుంటే పూర్తి ఎన్‌లైటన్‌మెంట్ పొందుతాడు. ఈ డెస్టిన్డ్ తర్వాత ఈ నోబుల్ ఎన్నో ఉన్నతమైన కుటుంబాలలో పుడుతూ ఉంటాడు. 2, 3 సార్లు. అంటే ఈ పునర్జన్మలు. తర్వాత తన సఫరింగ్ అంటే భూమి మీద ఉన్నంతసేపు మనం సఫరింగ్‌లో ఉన్నామని మనకు తెలియట్లేదు. అంటే దాన్ని ఆయన అధిగమించేస్తాడు. అలాంటి వ్యక్తిని ఒక నోబుల్ ఫ్యామిలీ నుంచి ఇంకొక నోబుల్ ఫ్యామిలీకి వెళ్తూ ఉంటాడనమాట. అలా రెండో రకం జన్మలు. మూడో వాళ్ళేంటంటే ఆయన ఈ 3 సంకెళ్ళని అధిగమించాక ఆయన పూర్తి ఎన్‌లైటన్‌మెంట్ పొందుతాడు. ఆయన ఒకేసారి మానవుడిగా జన్మిస్తాడు. ఆయన అలాగా తన బాధని నివృత్తి చేసుకుంటాడు. అటువంటి వ్యక్తిని ఒక మాటే పుడతాడు. జర్మినేటింగ్ ఓన్లీ వన్ మోర్ అని అంటాం. అంటే వాళ్ళకి ఇంక మరి ఎన్నో జన్మలు ఉండవు. తర్వాత నేను చెప్తాను. బిహోల్డ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద బాడీ. అంటే నరసింహం గారు 50 అయింది నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. శరీరం యొక్క అసలైనటువంటి స్వభావాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ద స్టోరీ ఆఫ్ సిరిమా అన్న ఆయన కథ. జతవానా మోనాస్ట్రీలో ఉన్నప్పుడు బుద్ధ ఈ వర్స్ చెప్పాడనమాట. సిరిమా అనే కోటిసాన్ అంటే కోర్టులో ఉన్న వ్యక్తి అనమాట. ఒకసారి ఆయన రాజగహ అని అక్కడ అదే రాజగహాలో ఒక అందమైనటువంటి అంటే కోర్టులో నాట్యం చేసే వ్యక్తి ఏమో బై ద నేమ్ ఆఫ్ సిరిమా. కోర్టిసాన్ అంటే కోర్టులోని అంటే అంతే కదండి. ఆవిడ పేరు సిరిమా. ఆ సిరిమా ప్రతిరోజు కూడా 8 మంది మాంక్స్కి ఆహారం ఇచ్చేదనమాట. ఈ మాంక్స్ మిగతా మాంక్స్తో చెప్పేవారు ఆ సినిమా ఎంత అందమైంది, ఆవిడేమో మాకు చాలా రుచికరమైన ఆహారాన్ని ఇచ్చిందని ప్రతిరోజు. ఇది విన్నాక ఒక అంటే యువకుడైన మాంక్ ఆమెని ప్రేమించడం మొదలుపెట్టారు. ఆవిడ్ని చూడకుండానే ఆవిడ్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ మన్నాడు ఆ యంగ్ మాంక్ ఏమో మిగతా మాంక్స్తో కలిసి సినిమా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు సినిమాకి ఒంట్లో బాగోలేదు. అందుకని మాంక్స్‌కేమోని బట్ ఆవిడ ఆహారం పెట్టాలి గనక, వాళ్ళని గౌరవంగా ఆదరించాలి గనక ఆవిడేంటంటే షీ వాజ్ క్యారీ మాంక్స్ సమక్షంలోకి తీసుకెళ్ళబడింది. ఆ యంగ్ మాంక్ సినిమాని చూసి తనలో తను అనుకున్నాడు. ఆవిడ సిక్ అయినా సరే ఆవిడ చాలా అందంగా ఉంది. ఆవిడకేమోని ఆవిడ మీద గట్టి కోరిక కలిగింది అతనికి. ఆ రాత్రి సినిమా చనిపోయింది. బింబిసార అన్న రాజు బుద్ధ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని సిరిమా ద సిస్టర్ ఆఫ్ జీవక అన్న ఆయన యొక్క సిస్టరు చనిపోయిందని చెప్పాడు. బుద్ధ రాజుగారితోటి కింగ్ బింబిసారాతో ఏమన్నారంటే ఈ డెడ్ బాడీని సిమెటరీ అంటే ఎక్కడైతే పాతి పెడతారో 3 రోజులు ఉంచండి అక్కడ. ఏ రకమైనటువంటి ఆవిడ్ని పాతి పెట్టకుండా. అయితే పక్షులు అవి ఈ రాబందులు, కాకులు తినీయకుండా రక్షించాలి. ఆ రాజుగారు బుద్ధ చెప్పినట్టే చేశాడు. 4వ రోజు కల్లా ఆ సినిమా యొక్క అందమైన శరీరం అందంగా లేదు. కోరేటట్టుగా లేదు. అదేంటైపోయింది, బాగా పొంగిపోయింది. అందులోంచి ఎన్నో క్రిములు బయటకొస్తున్నాయి.
9 ఓరిఫైసెస్ అంటే 9 రంధ్రాల నుంచిను. ఆ రోజు బుద్ధ తన మాంగ్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు ఆవిడ శరీరాన్ని చూడ్డానికి. రాజుగారు కూడా తన మనుషులతో అక్కడికి వచ్చారు. ఆ యువకుడైన మాంక్ ఎవరికైతే సిరిమా అంటే ప్రేమ వచ్చిందో, అంటే ఆయన్ని కోరుకుంటున్నాడో, ఆయన సిరిమా చనిపోయిందని తెలియదు. బుద్ధ ఎప్పుడైతే సిరిమాని చూడ్డానికి వెళ్తున్నారని తెలుసుకున్నప్పుడు బుద్ధ కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడనమాట. ఆ సిమెట్రీలో, అంటే ఎక్కడైతే పాతి పెడతారో దాన్ని సిమెట్రీ అంటారు. సినిమా యొక్క శరీరం మాంగ్స్ అందరూ చుట్టుముట్టి చూస్తున్నారు. బుద్ధ వాళ్ళలో మొదటున్నాడు. ఆ రాజుగారు మనుషులు కూడా చూశారు. బుద్ధ ఈ మొత్తం ఈ గ్రూప్ అంతటితోటి మాంగ్స్ అందరినీ తోటిను ఆయన ఆ శవానికి ఒక సైడ్ నిల్చుని ఈ మాంగ్స్ అందరూ నన్స్ అండ్ ద కింగ్స్ రెటిన్యూ, అక్కడ ఉన్నటువంటి నన్స్ తోటి, అంటే స్త్రీ మాంగ్స్ వాళ్ళు, ఆ తర్వాత రాజుగారి దళంతో, లే డిసైపుల్స్ అంటే ఇంకా బాగా పరిపక్వం కాని డిసైపుల్స్ తోటి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితోటి కూడా ఆయన ఒక దగ్గర, ఆ శవానికి ఒక దగ్గర నిల్చున్నాడు. ఈచ్ కంపెనీ ఈజ్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్, అందరూ వాళ్ళ వాళ్ళ స్థలాల్లో ఉన్నారు. అప్పుడు బుద్ధ ఏమడిగాడంటే, గ్రేట్ కింగ్ హూ ఈస్ దిస్ ఉమన్, ఈ స్త్రీ ఎవరు అని అడిగాడు. వెనరబుల్ ఇట్ ఈస్ జీవకా సిస్టర్ సిరిమా, జీవకా సిస్టర్ సిరిమాయుడా అని చెప్తాడు రాజుగారు. ఈస్ దిస్ సిరిమా, ఈవిడ సిరిమావా? అవును వెనరబుల్. వెల్ సెండ్ ఎ డ్రమ్ త్రూ ద టౌన్ అండ్ మేక్ ప్రొక్లమేషన్. అయితే మీరు ఒక డ్రమ్ తెచ్చి టౌన్ అంతా, అంటే డ్రమ్ అంటే వాయించేది, ఇది చెప్పండి. దోస్ హూ విల్ పే 1,000 pieces ఆఫ్ మనీ ఫర్ సినిమా మే హ్యావ్ హెర్. ఎవరైతే 1000 నాణ్యాలు ఇస్తారో వాళ్ళకి సినిమాని ఇచ్చేస్తామని. నాట్ ఏ మ్యాన్ సెడ్ హెమ్ ఆర్ హమ్. ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. అప్పుడు రాజుగారు ఆ ధన్ టు ఏ పెనీ, దెన్ టు ఏ హాఫ్ పెనీ, దెన్ టు ఏ క్వార్టర్ ఆఫ్ పెనీ, దెన్ టు ఎన్ ఎయిత్ ఆఫ్ ఏ పెనీ, అంటే ఒక అంత తక్కువ కూడా అనమాట తీసుకొచ్చాడు ఆయన. అట్ లాస్ట్ హీ ప్రొక్లైమ్ టు ద బీటింగ్ ఆఫ్ ఎ డ్రమ్. చివరికి ఆయన డ్రమ్ని గట్టిగా కొడుతూ ఏం చెప్పాడంటే, దే మే హ్యావ్ హెర్ ఫర్ నథింగ్. అంటే ఆఖరికి ఇన్ని నాణ్యాలే కాకుండా తగ్గించాడు. ఇంకా ఆఖరికి ఏమని ఓ పావల, ఆ పావలలో సగం, అలా 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 పైసా అయినా సరే ఎవరికైనా కావాలంటే ఇస్తామని డ్రమ్ముతోటి. వెనరే ఫర్ నథింగ్, ఆఖరికి అన్నాడు, మీరేమి ఇవ్వకపోయినా నేను సినిమాని ఇచ్చేస్తాను అన్నాడు. ఒక్క వ్యక్తి కూడా రాలేదు. అప్పుడు రాజు బుద్ధుడితో చెప్పారు, వెనరబుల్ ఎవరు కూడా ఒక గిఫ్ట్గా ఆవిడ్ని తీసుకోవడానికి, ఉట్టినే ఇస్తానన్నా తీసుకోవట్లేదండి. అప్పుడు బుద్ధ అన్నాడు, మాంగ్స్ మీరు ఒక స్త్రీ విలువని ఇంతమంది దృష్టిలో చూశారు కదా. ఈ పట్టణంలో ఆవిడికి వేల కొలది డబ్బులు ఇచ్చేవారు, మనీ, ఆవిడ్ని ఒక రాత్రి స్పెండ్ చేస్తే తనతో. ఇప్పుడు ఆవిడికి ఉట్టినే ఇస్తానన్నా ఎవరు రావట్లేదు. సచ్ వాజ్ హర్ బ్యూటీ, ఆవిడ అందం అలాంటిది. విచ్ హ్యాడ్ పెరిష్డ్ అండ్ గాన్, అది నాశనం అయిపోయింది ఇప్పుడు. బిహోల్డ్ మాంగ్స్ దిస్ బాడీ డిసీజ్డ్ అండ్ కరప్ట్. అందరూ కూడా గ్రహించండి, ఈ శరీరం అన్నది అది ఎప్పుడూ జబ్బుపడి వినాశనం అయిపోతుంది అన్న విషయాన్ని గ్రహించండి అని బుద్ధుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆవిడ బతికుంటే 1000 రూపాయలు నాణ్యాలతో వచ్చేవారు. ఆవిడ చనిపోయితే అలా 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 తగ్గించిన ఒక్కడు కూడా ఉట్టినే తీసుకోవడానికి కూడా రాలేదు. అందుకని శరీరం యొక్క నిజమైన స్థితిని గ్రహించండి, ఇది ఎప్పుడు కూడా వినాశనం అయిపోదేదే అని ఆయన బుద్ధుడు అదే అకేషన్గా తీసుకుని వీళ్ళందరికీ బోధించాడు అనమాట. అయితే ఇంకా ఏంటంటే, ఈ బాడీకి శాశ్వతమైన ఉనికి లేదు. అది ఎన్నో రకాలైనటువంటి కొడుకులతో ఉంటుంది. ఇట్ ఈస్ డిసీజ్డ్, అది ఎప్పుడు కూడా జబ్బులతోటే ఉంటుంది. ఇట్ ఈస్ ప్రాప్డ్ అప్ బై మెనీ కైండ్స్ ఆఫ్ బోన్స్, ఎన్నో రకాలైనటువంటి ఎముకలతో ఉంది. చాలామంది దీన్ని చాలా బాగుంది అనుకుంటారు. చాలామంది ఎంతో గొప్పగా ఆలోచించారు, ఎంతో గ్లామరస్గా అద్భుతంగా ఉన్నదని చూశారు, సౌందర్యవంతంగా.
నిజమైనటువంటి ఆ స్వభావాన్ని, శరీరాన్ని చూడండి. అంటే ఆవిడ బాగున్నప్పుడు ఆహా ఎంత అందమైంది అని అలా ఆలోచించారు. ఇప్పుడు ఆవిడ శరీర స్థితిని చూడండి. ఈ బాడీ ఎలా ఉంటుంది అన్నది. అంటూ ఇంకా ఏం చెప్తున్నారంటే, these bones prop it up. All these are categorized illusory notions regarding body. మనం ఏమో ఇవన్నీ కూడా భ్రాంతితో ఉన్న అభిప్రాయాలే శరీరానికి సంబంధించి. ఏ శరీరమైనా అది కృషించిపోతుంది అని. ఇక్కడితో ఆ కథ అయిపోయింది. లైఫ్ ఎండ్స్ ఇన్ డెత్ అని అది నెక్స్ట్ 497 పేజ్ నుంచి చదవాలి. ఇక్కడికి ఆపుదాం అయితే, మళ్ళీ చదివినా మనకు గుర్తుండదు. ఓకేనండి. నమస్తే. నమస్తే అండి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. క్లోజ్ చేసిస్తాను.